చిక్కుకుపోయి తన తండ్రిని కొంత తన తండ్రి దగ్గరికి వెళ్ళడానికి తన తండ్రి ఎక్కడున్నారో తెలుసుకోవడం కోసం ప్రయత్నిస్తున్నానని చెప్పి తను ఒక పోస్ట్ చేశారు. సో ప్రస్తుతానికి టెక్సాస్ సినారియో మొత్తం కూడా సెనేటర్స్ రియాక్ట్ టు ద ఫ్లడ్స్. బోత్ ఆఫ్ టెక్సాస్ సెనేటర్స్ హ్యావ్ రియాక్టెడ్ టు ద ఫ్లడ్స్, followed the instruction of local authorities and posted that please pray right now for everyone in the hill country, especially Camp Mystic, referring to the summer camp where 20 children are missing. So ఈ ఫ్లడ్స్ లో 20 మంది చిన్నారులు కొట్టుకుపోయారట. 20 మంది చిన్నారులు ఈ ఘటనలో వారంతా కూడా ఒక్కసారిగా ఆ నీళ్ళలో కొట్టుకుపోయినట్టు తెలుస్తోంది. 13 మందికి ఆల్రెడీ మరణించారు. 20 మంది అమ్మాయిలు, 20 girls from a summer camp missing. Thunderstorms and torrential rain have triggered deadly flash flooding along the river in south central Texas. South central Texas లో ఒక్కసారిగా చాలా భారీ వర్షం కురిసింది. ఇది కాస్త ఫ్లడ్స్కి దారితీసింది. అయితే ఈ ఫ్లడ్స్లో ఇప్పటికే 13 మంది మరణిస్తే 20 మంది చిన్నారులు దాంట్లో మిస్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ద US National Weather Service declared a flash flood emergency for parts of Kerr Country located in south central Texas Hill Country, about 105 kilometers northwest of San Antonio, following heavy downpours measuring up to 300 millimeters of rain. అంటే 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతో సౌత్ సెంట్రల్ టెక్సాస్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైంది. ఫ్లడ్స్ వచ్చాయి. సో ఈ ఫ్లడ్స్లో సమ్మర్ క్యాంప్లో ఉన్నటువంటి ఆ 13 మంది చిన్నారులు మరణిస్తే 20 మందికి పైగా అందులో గల్లంతైనట్టు తెలుస్తోంది. Dalton Rice, city manager of Kerrville, the country street, told the extreme flooding struck before dawn with a little or no warning, precluding authorities from issuing any evacuation orders. సో అది అనుకోకుండా ఊహించని విధంగా ఒక్కసారిగా ఈ వర్షపాతం నమోదవడం, ఆ తర్వాత ఫ్లడ్స్ రావడంతో ఎవరు దీన్ని పసిగట్టలేకపోయారు. దీంతో అందుకే మేము ఎటువంటి తగు చర్యలు ముందస్తు చర్యలు చేపట్టలేకపోయామని చెప్పి చెప్తున్నారు. సో దిస్ హ్యాపెండ్ వెరీ క్విక్లీ ఓవర్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ అండ్ కుడ్ నాట్ బి ప్రెడిక్టెడ్ ఈవెన్ విత్ ది రాడార్ కూడా గమనించలేకపోయింది. ముందస్తుగా దీన్ని మేము గమనించలేకపోయాం. అందుకే ఇలాంటి ఒక ఇబ్బందికర పరిస్థితి నెలెత్తిందని చెప్పి ఒకసారి వాళ్ళంతా చెప్తున్నారు. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. Earthquake. I feel it. Oh my God. Do you feel it? This is so weird. We're literally... ఇటుక బాబావంగా జోస్యం నిజం కాబోతుందనే చర్చ ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. బికాస్ తను చెప్తున్న ప్రకారంగా జూలై 5 ఈ రోజే, మరి జూలై 5న పెద్ద ఎత్తున ఒక ప్రళయం రాబోతుందని చెప్పేటువంటి ఆ మాట చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జపాన్లో భూకంపాలు, ఏకంగా అమెరికా, టెక్సాస్, కాలిఫోర్నియా ఈ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు భూమి కంపించినట్టు తెలుస్తోంది. పెద్ద ఎత్తున వర్షపాతం కూడా నమోదైంది. అంటే ప్రళయం అంటే కేవలం దీన్ని ఒక విధంగా ఒక రకంగా వస్తుంది, నీళ్ళ ద్వారా వస్తుంది, భూమి కంపిస్తుందని చెప్పలేం. కాబట్టి అది ఏ రకంగా వస్తుందో తెలియదు. సో ఆ నేపథ్యంలోనే దానికి కొంత బలాన్ని చేకూర్చే విధంగా, తన జోస్యానికి కొంత ఊతమిచ్చే విధంగా ఇక్కడ సంఘటనలు కూడా నిజ జీవితంలో జరుగుతూ ఉన్నాయి అనేటువంటి ఒక చర్చ అయితే మొదలైంది. సో ప్రస్తుతానికి ఆ చర్చలో భాగంగానే అమెరికాలో పెద్ద ఎత్తున భూకంపం సంభవిస్తోంది. ఈ టెక్సాస్, కాలిఫోర్నియాలో భూమి పెద్ద ఎత్తున కదిలినట్టు తెలుస్తోంది, భూమి కంపిస్తోంది. అటు అర్జెంటీనా, పెరు, ఫిలిప్పైన్స్లో కూడా భూకంపాలు నమోదవుతున్నాయి. ఒకవైపు భూకంపాలు, మరోవైపుగా టెక్సాస్లో ఫ్లడ్స్. సో ప్రస్తుతానికి కర్విల్లే అనేటువంటి ఒక నగరంలో 25,000 మంది ప్రజలు అక్కడ నివసిస్తూ ఉన్నారు. సో అక్కడ ఒక్కసారిగా భారీ వర్షపాతం, 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడం, ఆ తర్వాత ఈ భూకంపాలు ఇవన్నీ కూడా ఒకసారిగా ఫ్లడ్స్కి దారితీశాయి. సో ఈ ఫ్లడ్స్ అన్ని కూడా ద ఇమీడియట్ ప్రియారిటీ సేవింగ్ లైఫ్స్, టెక్సాస్ గవర్నర్ జడ్జ్ అబౌట్ సెడ్ ఇన్ ఏ సోషల్ పోస్ట్. సో వాళ్ళ యొక్క ఫస్ట్ ప్రియారిటీ అక్కడ ప్రజల్ని కాపాడడమే. ఇప్పటికే 13 మంది మరణించారు, 20 మంది చిన్నారులు ఒక సమ్మర్ క్యాంప్లో ఉండగా వాళ్ళందరూ కూడా
దీంట్లో ఈ ఫ్లడ్స్లో గల్లంతైనట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికైతే మనకున్నటువంటి సోర్సెస్ ప్రకారంగా అక్కడ సహాయక చర్యలు మొదలుపెట్టారు. కానీ ఇది ముందస్తుగా రాడార్ సిస్టమ్ కూడా గమనించలేకపోయింది. అసలు అక్కడ రాడార్ కూడా పసిగట్టలేకపోయింది. ఇటువంటి ఒక ఫ్లడ్స్ వస్తాయి, భారీ విధ్వంసం జరుగుతుంది, ఇటువంటి ఒక విపత్కర పరిస్థితి వస్తుందని వాళ్ళు ఎవరు గుర్తుపట్టలేకపోయారు. కాబట్టి ముందస్తు చర్యలు తీసుకోలేదు. ముందస్తుగా కనుక అటు అధికారులు సైంటిస్టులు కనుక హెచ్చరికలు జారీ చేస్తుంటే కనుక ఇదంతా కూడా కొంత కంట్రోల్లోకి వచ్చారని చెప్తున్నారు. 4 months ఆఫ్ రెయిన్ఫాల్ ఇన్ 6 hours. 4 నెలల పాటుగా కొట్టేటువంటి వర్షపాతం కేవలం 4 గంటల్లోనే కురిసిందట. అక్కడ సైంటిస్ట్ చెప్తున్నారు. మెట్రలాజిస్ట్ మాథ్యూ చెప్తున్న ప్రకారంగా ద ఓవరాల్ 4 months ఆఫ్ రెయిన్ ఫెల్ ఇన్ 6 hours. సో 4 గంటల్లోనే 4 hours 4 గంటల్లోనే 4 నెలల పాటుగా కురవాల్సిన వర్షం కేవలం 4 గంటల్లోనే కురిసిందట. సో సుమారుగా 30 సెంటీమీటర్లు కాదు 30 ఇంచెస్ అంట. మరి సో 30 inches rainfall and annual rainfall for this region is about 28 to 32 inches. So kani imagine 4 months of rain falling in 4 hours. He said the stretch of Texas located about 35 miles north of San Antonio. సో 60 మైళ్ళ దూరంలో ఉంటుందట శాన్ ఆంటోనియో నుంచి. సో అక్కడి నుంచి 60 మైళ్ళ దూరం ఉన్నటువంటి ఈ కెర్విల్లే అటువంటి ఈ నగరం పైన 30 సెంటీమీటర్ల వర్షపాతం, ఒకవైపు భూకంపాలు, కాలిఫోర్నియాలో భూకంపాలు, టెక్సాస్లో భూకంపాలు, అర్జెంటీనా, పెరు, ఫిలిప్పైన్స్లో భూకంపాలు, ఒకవైపు వర్షాలు, ఇవన్నీ కూడా అక్కడ ప్రజల్ని భయభ్రాంత గురి చేస్తున్న యుఎస్లో ఒక్కసారిగా ప్రస్తుతానికైతే సౌత్ సెంట్రల్ టెక్సాస్ మొత్తం కూడా వణికిపోతోంది, అట్టుడికిపోతోంది. ఫర్ నౌ వి ఆస్క్ యూ టు ప్లీజ్ స్టే ఆఫ్ ద స్ట్రీట్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అండ్ వీ విల్ ప్రొవైడ్ అప్డేట్స్ యాజ్ వీఆర్ అవైలబుల్. వి ఆస్క్ యూ టు ప్లీజ్ స్టే ఆఫ్ అంటే బయటికి రాకుండా, వీధుల్లోకి రాకుండా ఇళ్లలోనే ఉండిపోండి, మీరు ఎత్తైనటువంటి భవనాల్లోకి చేరుకోండి. బికాజ్ అక్కడ ఉన్నటువంటి విపత్కర పరిస్థితిని మేము ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నాం, అందరూ కూడా సేఫ్గా బయటికి తరలిస్తామని చెప్పి అక్కడ అధికారులు చెప్తున్నట్టు తెలుస్తోంది. సో సిటీ ఆఫ్ కెర్విల్లే అఫీషియల్గా తన ట్విట్టర్ ఖాతాలో తెలియజేసింది. ద రెయిన్ కంటిన్యూస్ ఆఫ్ ఫాల్ యాజ్ ఫ్లాష్ ఫ్లడ్ వార్నింగ్ స్టే ఇన్ ఎఫెక్ట్. ఆల్ లో క్రాసింగ్ అండ్ creek have been closed. Additional closures include 4th Street. అంటే ఎక్కడెక్కడ క్లోజర్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎటువంటి విపత్కర పరిస్థితులు ఉన్నాయి, ఫ్లడ్స్ రావడం వల్ల ఎంత విపత్కర పరిస్థితులు ఉన్నాయి దానిపైన ఎప్పటికప్పుడు అధికారులు ఆదేశాలు జారీ చేస్తూనే అటు ప్రజలకు కూడా సోషల్ మీడియా వేదిక నుంచి అనేక రకాలుగా వాళ్ళంతా కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. సో the rain had already fallen by about 9 AM. The National Weather Service in Austin and San Antonio said another 1 to 2 inches could fall. మళ్ళీ వర్షం పడుతుంది అనేటువంటి ఒక అంచనా వేస్తున్నారు. మళ్ళీ వర్షపాతం నమోదే అవకాశం ఉంది, మీరంతా జాగ్రత్తగా ఉండండి అనుకుంటే అంచనా వేస్తున్నారు. సో 1987లో ఈ స్థాయిలో వర్షపాతం కురిస్తే ఆ తర్వాత ఇదే 1987 ఫ్లడ్ లైక్ 10 teenagers on church camp bus and van on July 17 near Comfort, Texas. సో 1987 మాదిరిగానే సో ఇప్పుడు కూడా వర్షాలు నమోదవుతున్నాయనే రకంగా చెప్తున్నారు. సో 150 miles from Kerrville in the central part of the state, the weather service shared a photo that of a flooded out intersection with water reaching the levels of road sign. సో అక్కడ చెట్లు కూడా మునిగిపోతున్నాయి, అక్కడ ఆ రోడ్డు పక్కన ఉన్నటువంటి చెట్లు కూడా మునిగిపోతూ ఉన్నాయి. అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి. చెట్లు కూడా మునిగిపోతున్నాయి అంటే అక్కడ నివాసం ఉన్నటువంటి ఆ ప్రజల పరిస్థితి, సామాన్యుల పరిస్థితి ఎంతలా ఒక భయానకంగా ఉందనేది. సో అక్కడ నేను అమెరికాకు సంబంధించి టెక్సాస్, కాలిఫోర్నియా, పెరు, అర్జెంటీనా, ఫిలిప్పైన్స్ సంబంధించిన ప్రాంతాల్లో భూకంపంతో పాటుగా సౌత్ సెంట్రల్ టెక్సాస్లోని కెర్విల్లే నగరం ఉన్నటువంటి ఫ్లడ్స్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా కొంత బాబావంగా జోస్యానికి బలం చేకూర్చే విధంగా, సైంటిఫిక్గా బలాన్ని చేకూర్చే విధంగా కూడా ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ కనబడుతోంది. భూమి వరుస ప్రకంపనలతో ప్రజల్ని భయభ్రాంత గురి చేస్తోంది. 기다. 버츠만 켜고.